మార్కు సువార్త 3:25 ఒక ఇల్లు తనకు తానే విరోధముగా నిలబడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. పిల్లరా, ఒక కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులే ఒకరికి ఒకరు విరోధంగా ఉంటే, ఒకరంటే ఒకరికి పడకపోతే, వారి మధ్యలోనే విభజన ఉంటే ఆ ఇల్లు నిలబడదు అనే వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు మీ కుటుంబంలో ఐక్యత లేకపోతే పిల్లరా, ఈ ఐక్యత కోసం మీరు ప్రార్థన చేయాలి. అనుదినం ప్రార్థన చేయాలి. ప్రభా, మా కుటుంబంలో మీరు ఐక్యత దయచేయండి ప్రభా. అవును, భార్య భర్తలు ఇరువురు కూడా ఏక శరీరంగా ఉంటారని మీరు పలికారు కదా ప్రభా. అలా ఏకత్వంతో మేము ఉంటకు మీరు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. పిల్లరా, ఏకత్వంగా యూనిటీగా ఉండటం అంటే ఎప్పుడూ మనస్పర్ధలు రావని కాదు అర్థం. ఒకే అభిప్రాయం ఇద్దరు కలిగి ఉంటారని కాదు అర్థం. అభిప్రాయాలు వేరైనా కూడా మళ్ళీ తిరిగి కలిసిపోవటం ఐక్యత. ఈరోజు చాలా కుటుంబాలలో మనం ఏం చూస్తున్నామంటే